వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను నీలిమ. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జీజీహెచ్ రోగుల వార్డులోకి వర్షపు నీరు. పరిస్థితిని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి. కరోనాతో పనులు లేక ఉపాధి కోల్పోయాం. గణపతి నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కాకినాడ కలెక్టరేట్ ముందు వాయిద్య కళాకారుల ధర్నా. మోటార్ బైకుల దొంగల అరెస్ట్. 7 వాహనాలు స్వాధీనం చేసుకున్న కొత్తపేట పోలీసులు. జెడ్ మేడపాడులో తప్పిన పెను ప్రమాదం. పెట్రోల్ బంక్ సమీపంలో పేలిన ఆక్సిజన్ సిలిండర్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోకి వర్షపు నీరు రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆసుపత్రిలోని పలు వార్డులు జలమయం కావడంతో జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మాతా శిశు విభాగం, ఓపీ బ్లాక్, మెడికల్, సర్జికల్ స్టోర్, ఇతర వార్డులలో వర్షపు నీరు చేరడంతో మంగళవారం ఆసుపత్రిలో పలు వార్డులను జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పున్కర్తో కలిసి సందర్శించారు. వర్షపు నీరు వార్డులోకి చేరడానికి గల కారణాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ఈ సంవత్సరంలో అత్యధిక వర్షం సోమవారం కురవడంతో ఆసుపత్రిలో కొన్ని వార్డుల్లో నీరు చేరిందన్నారు. ఆసుపత్రిలోకి నీరు చేరకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కమిషనర్ స్వప్నల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు కంటే ఆసుపత్రిలోని కొన్ని వార్డులు లో లెవెల్లో ఉండడం వల్ల వర్షపు నీరు లోపలికి చేరుతుందన్నారు. ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి 2-3 రోజుల్లో ప్రణాళికలు రూపొందించి వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ పర్యటనలో జేసీ వెంట ఆర్ఎంఓ డాక్టర్ గిరిధర్, మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యనారాయణరాజు, ఈఈ సత్యకుమారి, ఎంఎస్ఐడిసి ఈఈ రామరాజు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నిన్న వర్షం వల్ల కొన్ని ఏరియాస్లో వాటర్ స్టాగ్నేషన్ అయింది. కాబట్టి ఈరోజు నేను మున్సిపల్ కమిషనర్ కాకినాడ, అలాగే కీర్తి మేడం జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ తీసుకున్నాను. దీంతోపాటు ఏపీఎంఎస్ఐడిసి, దీంతోపాటు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్స్, శానిటరీ సిబ్బంది, ఇక్కడ ఉన్న ఆర్ఎంఓ అందరూ ఒక జాయింట్ విజిట్ మనం ఇక్కడ పెట్టాము. నిన్న మనకి ఒక 1 అవర్లో, 1 గంటలో మనకి ఒక 60 mm రెయిన్ రావడం జరిగింది. అది చాలా ఎక్కువ. ఒక 1 అవర్ రెయిన్ యావరేజ్ చూస్తే జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ సంవత్సరం హైయెస్ట్ రెయిన్ఫాల్ మనకి రావడం జరిగింది. కాబట్టి ఇదే కాకుండా కాకినాడలో కూడా చాలా ఏరియాస్ వాటర్ స్టాగ్నేషన్ అయింది. జీజీహెచ్కి మనం చూస్తే ఇక్కడ కొంచెం డ్రైనేజ్ క్లీనింగ్ కొంచెం సరిగా అవ్వలేదు. కాబట్టి హెల్త్ ఇన్స్పెక్టర్కి అది మనం చెప్పాము. కొన్ని ఇంజనీరింగ్ ఇష్యూస్ కూడా కొన్ని మనకి దొరికింది. సో ఏపీఎంఎస్ఐడిసి నుంచి వచ్చిన ఈఈకి కూడా ఇక్కడ సిల్ లెవెల్ సరిగా ఎక్కడెక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అది చూసి ఒక మళ్ళీ రీడిజైనింగ్ ఆఫ్ ద డ్రైన్స్ అది కూడా ఎస్టీపీ వైపు పంపింగ్ స్టేషన్స్ పెట్టుకొని చేద్దామా, లేకపోతే నేచురల్ గ్రేడియంట్తో చేద్దామా, అది చూడమని చెప్పాము. దీంతోపాటు వాటర్ ఈ బిల్డింగ్ లోపల అంటే రాకూడదు, దీనికోసం ఇది ఒక పారాఫిట్ వాల్, దీంతోపాటు ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటర్ ఇన్లెట్ కోసం హోల్స్ ఉన్నాయి, దాన్ని బ్లాక్ చేసుకొని ఈరోజు నుంచి రేపటి వరకు ఇవన్నీ ఒక మిషన్ మోడ్లో వర్క్స్ కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఇలాంటి బిల్డింగ్స్ అంటే చాలా చోట్ల ఈ జీజీహెచ్ లాగా బిల్డింగ్స్ ఈ మన రోడ్ కంటే తక్కువ హైట్ అంటే లో లెవెల్ హైట్లో అయిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఈ ఫ్లోర్ హైట్ రేస్ చేద్దామా, లేకపోతే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చేంజ్ చేద్దామా, అది కూడా డిస్కషన్స్ మనం చేశాము. సో త్వరలోనే ఒక 3 డేస్లోనే ఏపీఎంఎస్ఐడిసి నుంచి ఒక డీటెయిల్గా ప్లాన్ మనకి వస్తుంది. దీని ప్రకారమే మనం సొల్యూషన్స్ కూడా మనం త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు స్టాండ్ బై కింద ఇక్కడ పంపింగ్ మోటార్స్ కూడా మనం పెడతాము. ఎక్స్ట్రా వర్కర్స్ కావాలంటే అది కూడా మనం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ అవ్వడం వల్ల ఇక్కడ దోమలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్, అబేట్ పైరోథిన్ స్ప్రేయింగ్, దీంతోపాటు మన స్పెషల్ వర్కర్స్ ద్వారా కూడా ఈ పవర్ స్ప్రేయర్స్ మనం పెట్టాము. కాబట్టి ఇప్పుడే కమిషనర్ గారు నేను ఇక్కడ ఉన్న అందరి సిబ్బంది కలిసి చూడడం జరిగింది.
మెయిన్ ఓపీఎస్ఎస్ఆర్ బ్లాక్ ఒకటి, తర్వాత పీడియాట్రిషియన్స్ అండ్ గైనిక్ బ్లాక్లో కింద ఒక ఫ్లోరు, తర్వాత మన మెడికల్ స్టోర్స్ ఉన్నాయి. దానికి సార్ చెప్పినట్టుగా, కమిషనర్ గారు చెప్పినట్టుగా మనకి రోడ్ హైట్ ఎక్కువ ఉండడము, డ్రైన్స్ ఫ్లో సరిపోకపోవడము, అత్యధికమైన వర్షం ఈ సంవత్సరంలోనే అత్యధికమైన వర్షం 1 గంటలో నిన్న పడ్డం, రకరకాల కారణాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్గా ఇప్పుడు మొత్తం క్లీనింగ్, తర్వాత కొన్ని చోట్ల బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో క్లోజ్ చేయడము, పారాపెట్ వాల్, చిన్న వాల్ రేస్ చేయడం, ఇవన్నీ మనం ఇమీడియట్గా చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్గా ఈ హాస్పిటల్కి సీవేజ్ ఎస్టీపీ అనేది కన్స్ట్రక్షన్లో ఆల్రెడీ ఉంది, 90% పూర్తయింది. సో దానికి లింక్ చేస్తూ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఏమున్నాయి అనేది ఎంఎస్ఐడిసి అండ్ కార్పొరేషన్ ఇంజనీర్స్ కలిసి ప్లాన్ ఇస్తామని చెప్పారు. దాన్ని మనం లాంగ్ టర్మ్ సొల్యూషన్ కింద ఒకసారి స్టడీ చేసి పెడితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ప్రస్తుతానికి మళ్ళీ ఈరోజు రేపు ఎల్లుండా ఈ సీజన్ అంతా వర్షాలే కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఇమీడియట్గా మనము షార్ట్ టర్మ్లో ఇవన్నీ చేసుకోవడానికి కమిషనర్ గారు నేను చెప్తాను. అసలే కరోనాతో ఉపాధి లేకుండా ఉంటుంటే ప్రభుత్వం ఆంక్షల పేరుతో గణపతి నవరాత్రి ఉత్సవాలకు నిబంధనలు విధించడంతో పూర్తిగా జీవనాధారం కోల్పోయి తమకు బ్రతుకు భారంగా మారుతుందని నాయి బ్రాహ్మణ వాయిద్య కళాకారుల అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసి నాయి బ్రాహ్మణ వాయిద్య కళాకారులకు జీవన భృతిని కల్పించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ వాయిద్య కళాకారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో నాయి బ్రాహ్మణ కులంలో ఉన్న సుమారు 50,000 మందికి పైగా కళాకారులు వాయిద్య వృత్తిపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, అటువంటి వాయిద్య కళాకారులు కోవిడ్ ప్రభావంతో గత 18 నెలలుగా సరైన శుభకార్యాలు లేక జీవనోపాధి కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వాయిద్య కళాకారులకు జీవన భృతి కల్పించే గణపతి నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇచ్చి తమను ఆదుకోవాలని కోరారు. త్వరలో జరగనున్న నవరాత్రి ఉత్సవాలపై ఎంతో ఆశతో అప్పులు చేసి వాయిద్యాలను కొనుగోలు చేసుకుని ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం గణపతి నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదని వస్తున్న వార్తలు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా వాయిద్య కళాకారుల అసోసియేషన్ అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ మాట్లాడుతూ కోవిడ్ ప్రభావంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాయిద్య కళాకారులకు ప్రభుత్వమే ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు పాపు దుర్గా రమేష్, ఆర్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటా వరప్రసాద్, అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలం గత సంవత్సరం మార్చి నెల నుండి కరోనా విజృంభించిన కారణంగా శుభకార్యాలు ఏమీ లేకుండా, పెళ్లిళ్ళు పేరంటాలు ఏమీ లేకుండా వాయిద్య కళాకారులందరూ వారి వృత్తి ధర్మాన్ని కోల్పోయి వారి కుటుంబాలు పోషణ కూడా చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నది. అనేక లక్షల రూపాయలు పెట్టి వాయిద్య పరికరాలు కొని వడ్డీలు కట్టలేక ఈరోజు వాయిద్య కళాకారులందరూ కూడా చాలా జీర్ణ స్థితిలో జీవనం గడుపుతూ చాలా కష్టంగా ఉంది. పులి మీద పుట్రలా శుభకార్యాలు వచ్చినాయి అంటే దానికి కూడా రెస్ట్రిక్షన్ జరిపి 40 మంది 50 మంది అని చెప్పి పర్మిషన్ ఇవ్వడంలో వాయిద్య కళాకారుల సేవలు ఎవరు కూడా ఉపయోగించుకోలేదు. ఈ మధ్యకాలంలో రాబోయే గణపతి నవరాత్రులు కూడా ప్రభుత్వం మేము బ్యాన్ చేసాము. పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ గణపతి నవరాత్రులు జరగడానికి లేదు, మీరుంటే మీ ఇళ్లలో చేసుకోండి అని చెప్పడం కూడా ప్రభుత్వం చాలా విచారకరం. ఎందుకంటే గణపతి నవరాత్రులు పుణ్యమాని మా వాయిద్య కళాలకు రూపాయి పాపాయి దొరికే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వెంటనే ఒకసారి పునఃపరిశీలన చేసి ప్రభుత్వం గణపతి నవరాత్రులకు పర్మిషన్ ఇవ్వాలని, దాని ద్వారా మా వాయిద్య కళాకారులందరికీ జీవనభృతి కలుగుద్దని చెప్పి మీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వాయిద్య కళాకారులు ఏదైనా పెళ్లికి కానీ పేరంటానికి కానీ వ్యాన్ మీద వెళ్తుంటే వ్యాన్లు కూడా పోలీసు వారు నిరుద్దాలు చేసి వ్యాన్ మీద దింపేసి సామాన్ దింపేసి మీరు మనుషులు కూడా ఎంటగిరిని ఆపుతారు. కాబట్టి గత ప్రభుత్వంలో కొంతవరకు కొన్ని జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మొత్తం వాయిద్య కళాకారులను దృష్టిలో పెట్టుకుని పెళ్లిళ్ళు పేరంటాలకు వెళ్ళిన వాయిద్య కళాకారుల వ్యాన్లకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ డిమాండ్గా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వాయిద్య కళాకారుల వినతులు స్వీకరించి వారికి న్యాయం చేయాలని కోరుతారు. మోటార్ సైకిళ్లకు చోరీకి పాల్పడుతున్న 2 పాత నేరస్తులను కొత్తపేట పోలీసులు పట్టుకుని వారి నుండి 7 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ మీడియాకు తెలియజేశారు. మోటార్ సైకిల్ చోరీపై ఫిర్యాదు రావడంతో కొత్తపేట ఎస్ఐ ఎల్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొత్తపేట మండలం కండ్రిక గ్రామానికి చెందిన వాసంశెట్టి శివదుర్గ, బొక్క ఫణికుమార్ అనే 2 పాత నేరస్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు తెలిపిన వివరాల ప్రకారం 7 బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వీరిపై
తణుకు, పెనుగొండ పోలీస్ స్టేషన్లో పలు బైక్ దొంగతనాల కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారు ఆయనకు వచ్చిన సమాచారం మేరకు అమలాపురం డిఎస్పీ వై మాధవరెడ్డి గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నేను ప్లస్ కొత్తపేట ఎస్ఐ గారు వారి సిబ్బంది సహాయంతో 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 7 మోటార్ సైకిల్ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు వాసంశెట్టి శివదుర్గ అలియాస్ పండు, అదేవిధంగా బొక్కా పణికుమార్, వీళ్ళిద్దరిది కూడా మన కంట్రిగా కొత్తపేట మండలం. వీరిపై ప్రీవియస్గా కూడా తణుకు, పెనుగొండ పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళపై మోటార్ సైకిల్ దొంగతనం కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరిని ఇవాళ అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 7 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకొని వీళ్ళని కొత్తపేట కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది. వీరందరి ఎస్ఐ గారు ఎంతో చాకచక్యంగా వీళ్ళని అరెస్ట్ చేసి బండ్లు రికవరీ చేసిన కొత్తపేట ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని ఎస్పీ గారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం దేవీపట్నం శ్రీ గండి పోచమ్మ ఆలయం గోదావరి వరదకు మరోసారి నీట మునిగింది. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గాను మళ్లీ వరద నీరు భారీగా చేరుకుంది. ప్రజలు ఎవరూ కూడా చేపల వేటగాని గోదావరిలో బోట్లు నాటు పడవలు తిప్పరాదని అంటూ సురక్షితంగా ఇంటి వద్దనే ఉండాలని దేవీపట్నం ఎస్ఐ, రెవెన్యూ సిబ్బంది ప్రజలకు తెలియజేశారు. మండపేట మండలం జెడ్ మేడపాడు పెట్రోల్ బంక్ వద్ద పెను ప్రమాదం తప్పింది. ద్వారపూడి నుండి రాజమహేంద్రవరం రహదారి నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకువెళ్తున్న టాటా ఏసీ వ్యాన్లో ప్రమాదవశాత్తు ఆక్సిజన్ సిలిండర్ పేరడంతో వెనక్కి వచ్చే వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వెంటనే 108లో అనపర్తి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పెట్రోల్ బంక్ ఎదురుగానే జరగడంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే టాటా ఏసీ డ్రైవర్ పరారయ్యాడు. మండపేట రూరల్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈరోజు మాకు ఫోన్ కాల్ 3 గంటల 30 నిమిషాలకి వచ్చిందండి. ఇలాగ దోర్పుడు వంతెన కింద ఈ గ్యాస్ సిలిండర్ల నుంచి లీక్ అయ్యి ప్రమాదం జరుగుతుందని చెప్పి వచ్చింది. సరే మేము ఆ వాహనం సిబ్బందితో బయలుదేరి రాగా మన అక్కడ దోర్పుడు వంతెన డౌన్లో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ పక్కని ఒక మినీ ఏస్ వ్యాన్ లాంటిది చిన్న వ్యాన్లోని ఏపీ 37 TE 35-33 నెంబర్లోని ఒక 25 9 kg CO2 సిలిండర్లు తీసుకెళ్తున్నారండి. అది కార్బన్ డైఆక్సైడ్ సంపత్ నగర్ నుంచి యానం తీసుకెళ్తున్నారట. అందులో ఒక సిలిండరు పేలిపోవడం వల్ల ఆ బాడీలో ఉన్న సిలిండర్లు 25 సిలిండర్లు చిల్లజేది రావడం వల్ల ఆ వెనకాల రహదారిలో వస్తున్న వ్యక్తికి గాయమైంది. వెంటనే పోలీసు వారు మేము వచ్చేలోపు అక్కడ పెట్రోలింగ్లో ఉన్న పోలీసు వారు ఆ యొక్క వ్యక్తిని మన అనపర్తి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. మేము ఆ సిలిండర్లన్నీ కూడా మిగిలినవేమీ లీక్ అవ్వకుండా పేలకుండా ఆ పక్కన ఖాళీ స్థలంలోకి డంప్ చేసి పోలీసు వారికి అప్పగించడం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి అమలు చేయాలని కిల్లంపూడి మండల యానిమేటర్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందులో భాగంగా మంగళవారం నాడు మండల కేంద్రం కిల్లంపూడిలో ఉన్న వెలుగు కార్యాలయం ఎదురుగా వారి శిబిరాన్ని ఏర్పాటు చేసి వారు ఆందోళనలు కొనసాగించారు. ఈ సందర్భంగా యానిమేటర్స్ నాయకులు మాట్లాడుతూ చాలని వేతనాలతో క్షేత్రస్థాయిలో వెట్టి చాకరీ చేస్తున్న తమకు 10,000 జీతం ఇస్తామని చెప్పి 8,000తో చేతులు దులుపుకోవడం దారుణమని వాపోయారు. అలాగే తాము చేస్తున్న విధులను 3 సంవత్సరాల కాలపరిమితికి సరిపెట్టడం సరైంది కాదని వారన్నారు. అలాగే 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని విధుల నుండి తొలగిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని వారు భగ్గుమన్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమాన్ని అమలు చేసినా వాటిని లబ్ధిదారులకు అందరికీ అందే విధంగా ఎనలేని కృషి చేస్తున్న తమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకురాలు మోలేటి సరస్వతి, కరి శ్రీదేవి, కరి గంగా భవాని, బంగారు రాణి, బొడ్డు చక్కలక్ష్మి, దుర్గాడ చిన్ని, అలాగే మండలంలో ఉన్న అందరు యానిమేటర్స్ పాల్గొన్నారు. అలాగే మేము గత 20 సంవత్సరాలుగా మేము ఈ ఉద్యోగంలో పనిచేస్తున్నామండి. అయితే మాకు గుర్తింపు అంటూ లేదు. ఏంటంటే మేము చేసే ప్రతి పని కూడా గవర్నమెంట్కి సంబంధించిందే కాబట్టి మాకు గవర్నమెంట్లో గుర్తింపు అంటూ లేదు.
ఇప్పుడు అన్ని పథకాలు కూడా మేమే కింద నుంచి కూడా మేమే చేయవలసి వస్తుందండి. వాళ్ళ ప్రజల్లో కూడా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మేమందరం కూడా ఎంత పని చేసినా సరే నెలకి ఖచ్చితంగా మాకు జీతం అంటూ రావట్లేదు. 10,000 గవర్నమెంట్ వారు 10,000 జీతం అని చెప్పారు. 10,000 జీతం అని చెప్పి కూడా మాకు 8,000 జీతం ఇవ్వడం జరుగుతుంది. 8,000 జీతం అయినా సరే నెల నెల కూడా మాకు రావట్లేదండి. మాకు చాలా ఇబ్బందులు, మా కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాము. అయినా మా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా యొక్క డిమాండ్లు నెరవేరుస్తారని. మండలం వివోఏల వల్ల మేము, నా పేరు శ్రీదేవి. జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నమస్కారాలు. మాకు ప్రభుత్వం వచ్చే ముందు హామీ ఇచ్చారు, ఏ ప్రభుత్వం గుర్తించకపోయినా మాకు వేతనం 10,000 చెల్లిస్తామన్నారు. ఆ హామీ మేరకు 8,000 రూపాయలు చెల్లిస్తున్నారు. అలాగే గ్రామ సంఘం నుంచి 2,000 చెల్లిస్తానన్నారు. అయితే గ్రామ సంఘంలో ఆదాయం లేనందు కారణంగా ఆ 2,000 రావట్లేదండి. మాకు గ్రామ సంఘానికి కూడా ఆదాయాన్ని కల్పించి ఆ 2,000 కూడా తీసుకునే వెసులుబాటు కల్పిస్తారని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం మేము. అలాగే మాకు గుర్తింపు కార్డులు, యూనిఫామ్ కూడా మాకు ప్రభుత్వం ఇవ్వాలని అనుకుంటున్నామండి. అలాగే ఇంకోటి ఏంటంటే మాకు 3 సంవత్సరాల కాల పరిమితి పెట్టారండి. ఆ కాల పరిమితిని రద్దు చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. అలాగే 45 సంవత్సరాల వయసు గల వాళ్ళని కూడా తొలగిస్తానంటున్నారు. ఆ సర్క్యులర్ను కూడా రద్దు చేయాలని. మోహన్ రెడ్డి గారు గతంలోని ఇచ్చిన విధానాన్ని, గ్రేడింగ్ విధానాన్ని కూడా తీసేసండి. 3 గ్రేడ్, ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని పెట్టారండి. గ్రేడింగ్ విధానంలో ఇది ఎంతో మంది గ్రేడింగ్ విధానాన్ని పట్టి తీసేస్తున్నారండి. ఇప్పుడు గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి మాకు 3 సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేసి యూనిఫామ్, ఐడెంటిటీ కార్డుని ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మా యానిమేటర్లు అందరి తరపున కూడా మేము అడుగుతున్నామండి. కోరిన వరాలిచ్చే స్వామిగా ప్రసిద్ధిగాంచిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ ప్రసాద్, ఏజీఎం చిన్నారావులు దర్శించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ ప్రసాద్, ఏజీఎం చిన్నారావులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వీరికి ఆలయ సూపరింటెండెంట్ పర్వత నరేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ గోవింద్, పెద్దింటి తలుపులయ్య మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత వేద పండితులతో వేదాశీర్వచనం గావించి శ్రీ స్వామివారి శేషవస్త్రం ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ శివరామకృష్ణయ్య, సబ్ మేనేజర్ ఈశ్వరరావు, గుళ్లదాసు, బండారు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు గ్రామాలకు రాకపోకలాగిపోయాయి. రంపచోడవరం డివిజన్లో కురుస్తున్న భారీ వర్షాలకు గిరిజన గ్రామాలు వణుకుతున్నాయి. వాగులు పొంగి ప్రవహించడంతో భూపతిపాలెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండు కుండలా మారింది. సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో మంగళవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించి 6 గేట్లు ఎత్తి 5,000 క్యూసెక్కుల నీటిని ఇరిగేషన్ అధికారులు దిగువకు వదిలారు. వరద నీటి ప్రవాహంలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయిన వాల్మీకిపేటకు చెందిన గొర్లె మహేష్ అనే ఓ యువకుడు చెట్టు కొమ్మను పట్టుకుని ఉన్నాడు. ఆ యువకుణ్ణి కాపాడడానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది శ్రమించారు.
అయితే సమీపంలో ఉన్న బందమామిడి గ్రామస్తులు యువకుడి ఒడ్డుకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వైద్య చికిత్స కోసం రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిల్లంపూడి మండలం శృంగరాయనిపాలెంలో 3 వ్యక్తులపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును విచారించేందుకు కాకినాడకు చెందిన ఎస్సీ ఎస్టీ డీఎస్పీ బి అప్పారావు మంగళవారం కిల్లంపూడి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ముందుగా కేసు తాలూకు వివరాలను స్థానిక ఎస్ఐ అప్పలరాజు నుండి తెలుసుకున్న డీఎస్పీ కిల్లంపూడి నుండి శృంగరాయపాలెంకి తన సిబ్బందితో తరలి వెళ్లారు. గ్రామానికి చేరుకున్న ఎస్సీ ఎస్టీ డీఎస్పీ బి అప్పారావు సంఘటనా స్థలం అనగా నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం దగ్గరికి చేరుకొని కేసు నమోదు కావడానికి గల కారణాలను ఫిర్యాదుదారుడైన దళిత యువకుడు పిల్లి రాజుని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయానికి చేరుకొని గ్రామ సర్పంచ్ పట్టు చంటిబాబును, ఉప సర్పంచ్ బొజ్జపు శ్రీనితో పాటు కార్యదర్శి తోటాదేవి, అలాగే కిల్లంపూడి మండలం దళిత నాయకుడైన గొల్లపల్లి చక్రధర్ని డీఎస్పీ విచారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అప్పారావు మాట్లాడుతూ పేకాట ఆడుతున్న 3 వ్యక్తులు పిల్లి రాజుపై దౌర్జన్యం చేయడంతో పాటు కులం పేరుతో దూషించినట్లుగా దళిత యువకుడు పిల్లి రాజు ఫిర్యాదు చేశాడని, ఆ నేపథ్యంలోనే తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శృంగరాయనిపాలెం దర్యాప్తు నిమిత్తం తాను ఎంక్వైరీ అధికారిగా రావడం జరిగిందని డీఎస్పీ వివరించారు. మొన్న 27వ తారీఖున ఇక్కడ కొత్తగా నిర్మించే సచివాలయం దగ్గర పేకాట ఆడుతున్న వ్యక్తులని కొద్ది ఫోటో తీయమని వాచ్మ్యాన్ని పంపిస్తే ప్రెసిడెంట్ గారు పిల్లిరాజు అనే అతని మీద ఈ గ్రామానికి చెందిన 3 వ్యక్తులు తిరగబడి కులం పేరుతో దూషించి అతన్ని అసాల్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఆ ధర్మిల కిర్లంపూడి పోలీసు వారు కేసు కట్టడం జరిగింది. ఆ కేసు దర్యాప్తు నిమిత్తం ఈరోజు సాక్షుల్ని, నేరస్థల పరిశీలన రిపోర్ట్ని విచారించడం జరిగింది. ఈ కేసు ఇంకా ఎంక్వైరీలో ఉంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక ఫైనల్ ఇచ్చారు. పంచాయతీలో స్వీపర్గా చేస్తానండి. కొంతమంది కట్టి సచివాలయంలో పేకాట ఆడుతుంటే సర్పంచ్గా నేను వెళ్ళి ఫోటోలు తీయమంటే తీసానండి. ఫోటోలు తీస్తుంటే అందరూ కొంతమంది నా పొలం పేరుతో దూషించి నన్ను తిట్టి నన్ను కొట్టడానికి వచ్చారండి. జేబులో సెల్ ఫోన్ కూడా లాగేసి ఉన్నారు. ఈ విషయం సర్పంచ్ గారు చెప్తా సర్పంచ్ గారు పంచాయతీకి పిలిచారండి. పంచాయతీలు కూడా నా మీద తిరగబడి నా పొలం పేరుతో నన్ను దూషించారండి. నాకు న్యాయం చేయమని పోలీసు వారిని కోరుకుంటున్నాను. నా పైన ఒత్తిడి వస్తుందండి. ఒత్తిడి వచ్చిన కాబట్టి నేను పోరాడతాను తప్ప నేను రాజీపడి సమస్య లేదండి. నా మీద రాజీపడుతున్న రొబ్బొద్దు మళ్ళీ ఇంకోటి కొడతారండి, చంపేస్తారేమో. అవతల క్యాండిడేట్ పేరు అంతే కాబట్టి నేను కేసులో ఎటు విషయం పేరు నా పేరు పిల్లి రాజు అండి. అవతల సూర్య గంగయ్య అనే వ్యక్తి అండి. చిత్తూరు నవీను, దాసర్ సత్యబాబు, అల్లమల్ల రమణ ఇలానే నా మీద చాలా ఒత్తిడి చేస్తున్నారండి. అయినా కాబట్టి నేను ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడతలేదండి. రాజీ పన్నకూడదండి. నాకు ప్రాణం చెప్పి పోరాడతాను తప్ప నేను ఎటువంటి రాజీ పడలేదు. నకిలీ చలానాలు కుంభకోణంలో ఆలమూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీటికి సంబంధించిన వివరాలను రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి మీడియాకు వివరించారు. ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చలానా కుంభకోణం జరగడంతో సబ్ రిజిస్ట్రార్ ఏ సునందశ్రీ ఫిర్యాదు మేరకు మండపేట రూరల్ సీఐ పి శివగణేష్, ఎస్ఐ ఎస్ శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన 7,31,490 రూపాయలు రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కుంభకోణానికి కారకులైన దస్తావేజు లేఖర్లు దాకమూరి దుర్గాప్రసాద్, ఏరుబండి శ్రీరామచంద్రమూర్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించి నిధుల దుర్వినియోగానికి కారకుడైన అనధికార ఉద్యోగి అత్తిల నవీన్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించి కుంభకోణానికి సంబంధించిన సమాచారం సేకరించామన్నారు. దానికి అనుగుణంగా అతన్ని అరెస్టు చేశామన్నారు. మరొక దస్తావేజు లేఖరి పి భగవాన్ పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ కుంభకోణమంతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగినందున ఉద్యోగులందరిపైన విచారణ జరపాలని జిల్లా ఉన్నతాధికారులకు సిఫారసు చేశామని తెలిపారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఫేక్ చలాన్స్ వల్ల గవర్నమెంట్కి జరిగిన నష్టం గురించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకునింది. దీనిలో భాగంగానే ఆలమూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కూడా మాకు సబ్ రిజిస్టర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఇన్వెస్టిగేట్ చేయగా మొత్తంగా ఈ మధ్యకాలంలో 39 ఫేక్ చలాన్స్ క్రియేట్ చేసి టోటల్ 7,31,490 రూపాయలు ఇది గవర్నమెంట్కి కలిగిన నష్టము ఈ ఫేక్ చలాన్స్ వల్ల.
ఇందులో భాగంగా మొత్తం 4 ఇన్వాల్వ్ అయినట్లు తెలిసింది. ఈ 4లో 3 డాక్యుమెంట్ రైటర్లు, ఒక అతను వచ్చేసి ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్. దీంట్లో A1 ఇతను డాక్యుమెంట్ రైటర్ దాకమూరి దుర్గా ప్రసాద్, సన్ ఆఫ్ సూర్యనారాయణ, వయసు 42 సంవత్సరాలు, క్యాస్ట్ బై రజక, ఆల్మూర్. ఇతను క్రియేట్ చేసిన మొత్తం ఫేక్ చలాన్స్ వచ్చేసి 30. దీని మిస్అప్రోప్రియేటెడ్ అమౌంట్ 6,03,595 రూపాయలు. A2 ఏరిబండి శ్రీరామచంద్రమూర్తి, సన్ ఆఫ్ సూర్యారావు, ఏజ్ 68 ఇయర్స్, క్యాస్ట్ కాపు, మూలస్థానం విలేజ్, ఆల్మూర్ మండల్. ఇతను క్రియేట్ చేసిన ఫేక్ చలాన్స్ 6. మిస్అప్రోప్రియేటెడ్ అమౌంట్ వచ్చేసి 1,01,630 రూపాయలు. తర్వాత ఇంకో నెక్స్ట్ A3 పాతాల వీర వెంకట సూర్య భగవాన్, సన్ ఆఫ్ ఆదినారాయణ, ఏజ్ 42 ఇయర్స్, క్యాస్ట్ కాపు, నర్సిపూడి విలేజ్, ఆల్మూర్ మండల్. ఇతను ఫేక్ చలాన్స్ 1. మిస్అప్రోప్రియేటెడ్ అమౌంట్ వచ్చేసి 14,265 రూపాయలు. వీళ్ళ ముగ్గురికి వీళ్ళు ఇచ్చిన ఫేక్ అమౌంట్ కంప్యూటర్ ద్వారా ఫేక్ చలాన్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేసిన వ్యక్తి అత్తిలి నవీన్ కుమార్, సన్ ఆఫ్ సూర్యనారాయణ, ఏజ్ 23 ఇయర్స్, క్యాస్ట్ రజక, ఆల్మూర్ మండల్, ఆల్మూర్ విలేజ్, ఆల్మూర్ మండల్. వీళ్ళు ఎవరైతే ఈ డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారో, ఈ డాక్యుమెంట్ రైటర్స్ ఈ పార్టీస్ వచ్చినప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి ఆ డబ్బులు తీసుకొచ్చేసి అతిల్ నవీన్ కుమార్ అని అతనికి ఇచ్చేవాళ్ళు. ఇతను ఫేక్ చలాన్స్ క్రియేట్ చేసి ఆ అమౌంట్ మొత్తాన్ని మిస్అప్రోప్రియేట్ చేసేవాడు. ఇందులో భాగంగా ఈరోజు A1, A2 అండ్ A4ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇసుక సరఫరాలో ఎవరికీ ఇబ్బందులు ఉండవని, గృహ నిర్మాణదారులు అందరికీ ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. పి గన్నవరం మండలం కె ముంజివరం గ్రామంలో శ్రీ సత్యనారాయణ అగ్నికుల క్షత్రియ శాండ్ ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరున ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపును ఎమ్మెల్యే చిట్టిబాబు ప్రారంభించారు. ర్యాంప్ రిబ్బన్ కట్ చేసి స్వయంగా పారతో ఇసుకను ట్రాక్టర్ తొట్టెలోకి లోడ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టిబాబు మాట్లాడుతూ బోట్స్మ్యాన్ సొసైటీ సభ్యులు సక్రమంగా ఇసుకను తీసి అవసరమైన వారికి అందజేయాలని చెప్పారు. ఇసుక సరఫరాలో ఏ విధమైన అక్రమాలకు తావు లేకుండా ఇసుకను అందివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తమ మొక్కుబడులు స్వామివారికి చెల్లించుకున్నారు. గంటి పెదపూడి గ్రామానికి చెందిన దేవి ఇటీవల కాలంలో తన భర్త, కుమార్తెకు అనారోగ్యం గురయ్యారు. తన భర్తకు, కుమార్తెకు ఆరోగ్యం కుదుటపడాలని శ్రీ స్వామివారిని మొక్కుకున్నారు. అయితే ఇటీవల కాలంలో స్వామివారి అనుగ్రహంతో తన భర్త ఆరోగ్యం కుదుటపడిన తర్వాత శ్రీ స్వామివారికి ఈ రీతిలో 3 ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారి పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచి వచ్చానండి. ఆయన గారిని సలహా చూడాలని మొక్కుకున్నాను. అక్కడి నుంచి మమ్మల్ని బతికిచ్చారని ఇక్కడికి వచ్చి మొక్కు చెల్లించుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జీజీహెచ్ రోగుల వార్డులోకి వర్షపు నీరు, పరిస్థితిని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి. కరోనాతో పనులు లేక ఉపాధి కోల్పోయాం, గణపతి నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కాకినాడ కలెక్టరేట్ ముందు వాయిద్య కళాకారుల ధర్నా. మోటార్ బైకుల దొంగల అరెస్ట్, 7 వాహనాలు స్వాధీనం చేసుకున్న కొత్తపేట పోలీసులు. జెడ్ మేడపాడులో తప్పిన పెను ప్రమాదం, పెట్రోల్ బంక్ సమీపంలో పేరిన ఆక్సిజన్ సిలిండర్. ఇంతటితో ఎసిట్ న్యూస్ సమాప్తం. నమస్కారం.